ఇక మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ గైస్ స్టార్ట్ చేయడం అయితే కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 30 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాకా ఏంటంటే మూవీ అయితే చాలా అంటే చాలా లాగ్ చేసినట్టు వెళ్తా ఉంటది. కాకపోతే ఆ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యాక మూవీ రూపురేఖలే మారిపోతాయి. మూవీలో కోడ్ డ్రామా ఉంటుంది. ఆ కోడ్ డ్రామా గైస్ చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా ఎంగేజింగ్ గా తీసుకెళ్తా ఉంటారు. మనకేమి మధ్యలో లాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా తీసుకెళ్తా ఉంటారు. ఆ వాదన కావచ్చు అంతా ఏంటంటే కొంచెం ఎంగేజింగ్ గా కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకెళ్తా ఉంటారు. ఇంకొకటి మూవీలో విలన్ తన క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ధురంధర్ మూవీలో ఎంత ఆరా ఉందో ఈ మూవీలో కూడా ఆ రేంజ్ లో ఆరా ఉంటుంది. ధురంధర్ మూవీ అంత కాకపోయినా సరే బాగుంటుంది తన క్యారెక్టర్. విలన్ కోర్ట్ లోకి వాక్ చేసుకుంటా వస్తాడు మూవీ స్టార్టింగ్ లో. ఆ వాక్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. అలాగే విలన్ గైస్ ఎవరిని కొట్టడు, ఎవరిని టచ్ కూడా చేయడు. కాకపోతే ఏంటంటే ఒక ఆరా మేనేజ్ చేస్తాడు. అది కొంచెం బాగా అనిపించింది. కోడ్ డ్రామా అని చెప్పా కదా, ఆ కోడ్ డ్రామాలో నెగిటివ్ గా ఒక ఆమె వాదిస్తా ఉంటుంది. తన క్యారెక్టర్ గైస్ ఇంకా కొంచెం బాగుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఒక 4-5 కోడ్ డ్రామా సీన్స్ ఉంటాయి. ఆ కోడ్ డ్రామా సీన్స్ లో ఏ వాటిలో కూడా గెలవదు. ఏదో ఒకటి చేస్తున్నట్టు పోటీ ఇస్తున్నట్టు ఉంటది కానీ కాకపోతే గెలవదు. మన హీరో క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు అన్ని బాగుంటాయి. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, ఆలోచిస్తే మూవీలో స్టోరీ నచ్చలేదు. ఓవరాల్ గా ఆలోచిస్తే ఇది తప్పు కదా అనిపించింది. మన హీరో తన కూతురు కోసం ఒక రేప్ కేసుని డీల్ చేస్తాడు. అది తప్పని తెలిసినా సరే మళ్ళీ క్లైమాక్స్ లో మన విలన్ ని మోసం చేస్తాడు. మూవీలో ఓవరాల్ గా స్టోరీ ఆలోచిస్తుంటే మన హీరో చేసింది తప్పు కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. బట్ స్టోరీ పక్కన పెట్టి స్క్రీన్ ప్లే, స్టోరీ నరేషన్ గైస్ అన్ని బాగుంటాయి. అలాగే మూవీలో కూతురు ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ గైస్ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో స్టార్టింగ్ లో చూపిస్తారు, ఏదో ఎమోషన్ అంటూ ఏదో స్టార్టింగ్ లో చూపిస్తారు క్యాన్సర్ అది ఇది అనేసి. కాకపోతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ చూపించే గ్రిప్ ఉంది. కాకపోతే వీళ్ళైతే వాడుకోలేదు. మూవీలో గైస్ అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఫ్లాస్ ఉన్నాయి. మూవీ మొత్తం చాలా బాగుంది, సూపర్ రా అని చెప్పట్లేదు. అలాగే మూవీలో ట్విస్ట్లు అంటారు కానీ ఆ ట్విస్ట్లు కూడా మరీ అంత గొప్పగా ఉండవు. ఓన్లీ క్లైమాక్స్ లోనే కొంచెం బాగుంటది ట్విస్ట్లు ఆ టర్న్స్. మూవీ స్టార్టింగ్ లో ఏదో ఇస్తారు కానీ అవైతే మరీ అంతగా మనకైతే వర్కౌట్ అవ్వవు. ఓన్లీ క్లైమాక్స్ లోనే చాలా అంటే చాలా బాగుంటది. పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుద్ది. మూవీ స్టార్టింగ్ మొత్తం ఏంటంటే ఓన్లీ కోర్ట్ డ్రామా బాగుంటది. అలాగే కోర్ట్ లో మదర్ ఎమోషన్ అంటూ ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ కొంచెం పర్లేదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మూవీ స్టార్టింగ్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్. పబ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పోజింగ్ గా ఉంటది. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. మూవీలో కోడ్ డ్రామా కావచ్చు, అలాగే అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, కొంచెం పర్లేదు, ఓకే ఓకేలాగా ఉన్నాయి. ఇంకా మీ ఇష్టం అనమాట, చూస్తారా చూడరా అనేసి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.